ఈ మాస్క్ ఏంటి ఎప్పుడు పెట్టుకు తిరుగుతూ ఉంటారా లేకపోతే ఇక్కడ క్లారిటీ చెప్పాలి. ఇప్పుడు మాస్క్ అడుగుతున్నారు కదా, దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది బయట అంతా కూడా. నేను గత ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి ఈ మన సర్జికల్ మాస్క్ ఉంటుంది కదా, అవును. అది పెట్టుకునేవాడిని. దానికి కారణం ఏంటంటే బయట మన పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది, ఎయిర్ పొల్యూషన్. సో నేను మాస్క్ పెట్టుకునే ఉండేవాడిని కొన్ని ఇయర్స్ నుంచి. కాలక్రమేణా మరి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ మాస్క్ అనేది కామన్ అయిపోయింది జనానికి. ఇప్పుడు కొంతమంది పెట్టుకోవట్లేదు, ఫ్రీ అయిపోయింది. బట్ ఐ వాజ్ వేరింగ్ మాస్క్. మా ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మై క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వాట్ ఐ బ్రీత్, పీల్చుకునే గాలి. ఈ సబ్జెక్ట్ అంతా చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది కానీ దాని గురించి నేను మాట్లాడను, స్టడీ చేస్తే అది డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే దాని తర్వాత నిజంగా ఒక 7 years నుంచి నేను అంటే కరెక్ట్గా మాకు మ్యారేజ్ అయినప్పుడు సేమ్ మీకు రామాయణంలో అనిపిస్తుంది. నిజంగా వాస్తవం అదే జరిగింది. ప్రేమించిన అమ్మాయి కట్టుబాట్లు విలువలకి నేను చాలా ప్రాధాన్యత ఇస్తా. ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించింది అంటే ఇష్టపడింది అన్నప్పుడు తను కూడా ఇష్టపడటం జరిగింది. పెళ్లి చేసుకున్నాము, పెద్దల సమక్షం పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అరణ్యవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిజంగానే 7 సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్తో టచ్లో లేవు. అరణ్యవాసం అంటే ఎక్కడికి వెళ్తారు అంటే ఎవరు అరణ్యవాసం అంటే అడవిలోకి వెళ్ళిపోం మనం. జనజీవనంలో అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ మేము ఎక్కడున్నాం ఏంటి మా వేరే బోట్స్ తెలియదు వాళ్ళకి. అంతే. వాళ్ళేంటి సౌండ్ పార్టీయా ఇన్ఫ్లుయెన్సరా అంటే మాటల పరంగా సౌండ్ ఇలా కాదు అది. సో కాబట్టి ఉంటాయి కదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, కొంతమంది నచ్చవు, కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి అవి పర్సనల్, అది చాలా పెద్దది అయిపోతుంది చెప్తే. దానివల్ల మేము వేరుగా అరణ్యవాసంలోకి వెళ్ళిపోయాం. తర్వాత నేను అంతకుముందు జాబ్స్ చేసేవాడిని. దాని తర్వాత జాబ్స్ తర్వాత మ్యారేజ్ తర్వాత బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. జాబ్స్లో నాకు ఒక సాటిస్ఫాక్షన్ కలగల. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎన్ని జాబ్స్ చేసినా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాను కానీ బట్టతలోడికి దువ్వెన అమ్మాలనే సిద్ధాంతం నాకు నచ్చేది కాదు. బ్లఫ్ బిజినెస్ నా వల్ల కాదు. సో అన్నారు హృదయ మానవకి ఇక్కడ హృదయానికి నచ్చట్లా, సాటిస్ఫాక్షన్ లేదు. మనకులో కూడా చాలా మందికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటారు. మనం చేసే వృత్తిలో మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏంటంటే తప్పదు, బతకాలంటే మనం చేయాలి. చేసేవాడిని అంటే నాకు ఒక డెస్టినీ రాసి ఉందేమో అనుకునేవాడిని. సరే ఇంకా జాబ్స్ వద్దు, వ్యాపారం చేద్దాం, నేనే కొంతమంది జీవితం ఇద్దామనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో కొత్త జర్నీ స్టార్ట్ చేశాను మ్యారేజ్ తర్వాత. ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్, ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై.